ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ చైర్మన్ కన్నెబోయిన రాము యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణ గోపిక వేషధారణలో చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో భాగంగా శ్రీకృష్ణ అలంకరణ, పూజ, గోమాత హారతి, ఉట్టిగొట్టడం మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నెబోయిన రాము యాదవ్ మాట్లాడుతూ ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ ద్వారా గత 7 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించామని అన్నారు. మొదటగా శ్రీకృష్ణుని పూజతో మొదలుపెట్టాము. సాంస్కృతిక కార్యక్రమాలు, గోమాత హారతి, ఉట్టిగొట్టే కార్యక్రమము అండ్ చిన్ని కృష్ణ వేషధారణ వేసుకొచ్చిన ప్రతి పిల్లోడికి బహుమతి ప్రదానము ఉంటుంది. చివరగా ఫిర్యాదుగూడలో ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఫిర్యాదుగూడ ప్రాంతంలో హిందూ బంధువులందరూ వివిధ కాలనీల నుండి పార్టీల, కులాలకు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కృష్ణాష్టమిలో ఈరోజు దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు జరగడం సందర్భంగా ఈరోజు ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ఫిర్యాదుగూడలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కృష్ణాష్టమిలో మనము కృష్ణ భగవాన్ దగ్గర నుంచి సనాతన ధర్మంలో ఒక గొప్ప లీడర్ ఎవరైనా ఉన్నారంటే వారే కృష్ణ భగవానుడు. ఈరోజు కృష్ణాష్టమిలో మనము ప్రపంచ దేశాలలో భగవద్గీత నుంచి కార్పొరేట్ కంపెనీస్ కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, లీడర్షిప్ స్కిల్స్ లాంటిటువంటి సబ్జెక్టు కూడా ఈ భగవద్గీత నుంచి ఈ కాన్సెప్ట్ తీసుకొని పుస్తకాలు ముద్రణ జరుగుతుంది. అలాంటి సబ్జెక్ట్స్ను ఈరోజు భారతదేశ పౌరులు దీన్ని ఒక ఆస్తిగా భావించి భగవద్గీత గురించి తెలుసుకోవడమే కాకుండా కృష్ణ యొక్క లీలలు తెలుసుకొని రాజకీయ నేతలు కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, కృష్ణుడిలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ అన్ని మనము సమాజం పాటిస్తే బాగుంటుంది. ముఖ్యంగా భారతదేశము ప్రపంచ దేశాలలో సనాతన ధర్మాన్ని నమ్మే ఏకైక దేశం ఒకటి ఉందంటే అది భారతదేశం. అదేవిధంగా ప్రపంచ దేశంలో 60% యువత శక్తి కలిగిన ఉన్న దేశం ఏదైతే ఉందో అది భారతదేశం. 60 సంవత్సరాల లోపున్న యువత ఉన్న దేశంలో మనము మత్తుకు బానిసలు కాకుండా ధర్మం వైపు ప్రయాణం చేసి దేశ ప్రగతిని సాధించాలని దేశ యువతకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ముఖ్యంగా పత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.